హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక అయితే మా ఆయన మా అబ్బాయి మాకు దగ్గరలో ఉండే గోడానికి అయితే వెళ్ళిపోయారనమాట టపాకాయల కోసం. చూడండి అసలు ఎంతమంది జనాలు అయితే అంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడైతే మా పిల్లలు అయితే తోసుకొని మరీ వెళ్ళారంట టపాకాయల కోసము. ఇక అయితే ఇంటికైతే తెచ్చేశారు. మా బబ్లుకి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. డాడీ ఎప్పుడు తెస్తావు అని మా ఆయన తల అయితే తినేసాడనమాట. తెచ్చేదాకా వదలలేదు. ఉండరా నాన్న వెళ్దాము, వర్షాలు పడుతున్నాయి కదా చూసుకొని అయితే వెళ్దాము, మనం ఎక్కువైతే తెచ్చేసి వర్షాలకు నానిపోతాయని చెప్పినా కూడా వినలేదన్నమాట. ఇకైతే మండే ట్యూస్డే 2 రోజులు దీపావళి కాబట్టి సండే అయితే వెళ్ళారనమాట. ఆ రోజు సండే ఒక్కరోజు వర్షాలు అయితే పడలేదండి. ఇకైతే వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ మా వాడే సెలెక్షన్ అయితే చేసుకున్నాడంట. నీకు ఏది నచ్చితే అది ఎత్తుకున్నానా అని అయితే చెప్పాడంట మా ఆయన. అన్నీ మా బబ్బులోనే సెలెక్షన్ అయితే చేసుకుని తెచ్చుకున్నాడు ఏవేవి కావాలో. అంటే నైట్లో పేల్చేటివే ఎక్కువైతే తీసుకున్నారనమాట. పిల్లలు కదండి, ఎక్కువ బాంబులు అయినా కూడా పేల్చుకోలేరనేసి సింపుల్గా అయితే తీసుకొచ్చారు. మిరపకాయ టపాసులు అయితే చాలా తెచ్చాడనమాట. ఇకైతే వచ్చాయండి, ఏమేమి తెచ్చారో చూసేద్దాము. ఇవైతే ఫ్లైట్ లాగా అయితే వెళ్తాయి అన్నమాట కాలిస్తే. ఇక్కడ అగ్గిపెట్టెలాగా ఉంది కదండి, దాంట్లో కూడా మిరపకాయ టపాసులు అయితే ఉంటాయన్నమాట. మనం అగ్గిపెట్టి ఎలా గీసి వేస్తామో అలా గీసి వేసేస్తే టపాకాయలు అయితే పేలిపోతాయి. పిల్లలు కాబట్టి సింపుల్గా అయితే తెచ్చుకున్నారనమాట. ఎక్కువ హెవీగా ఎక్కువ సౌండ్స్ వచ్చేటివి అయితే తేలేదనమాట. ఇవైతే భూచక్రాలు, ఇవి కూడా టపాకాయలు అనమాట. కొద్దిగా సౌండ్ వచ్చి పేలేటివి అనమాట. లాస్ట్ ఇయర్ దీపావళి కూడా చాలానే తెచ్చారనమాట. ఈ ఇయర్ కొద్దిగా తక్కువ తెచ్చారు, ఎందుకంటే ఇక్కడ వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి కాబట్టి. ఇవైతే కాకరొత్తులు అనమాట, రెడ్ కలర్లో వస్తాయి. 2 అయితే తీసుకున్నాడు. ఇంకోటి అయితే గ్రీన్ కలర్లో ఉంది, ఇది చిచ్చుబుడ్డి అనుకుంటా. ఇది కూడా ఒక షీట్ అయితే తెచ్చేసారనమాట. ఇవైతే మొత్తం చిచ్చుబుడ్డేనండి. ఇదైతే గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట కాకరొత్తులు. ఓకే అండి, చెప్పడమే మర్చిపోయాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఇలాంటి దీపావళిలు మీ లైఫ్లో ఇంకా ఎన్నో జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇకైతే టపాకాయలు కాల్చేటప్పుడు పిల్లలు అయితే చాలా అయితే జాగ్రత్తగా కాల్పించుకోవాలండి. పెద్ద టపాకాయలు అయితే అస్సలు కాలనివ్వకండి. ఏదో చిన్నవి అయితే కాల్పించుకోవచ్చు. ఓకే అండి, అందరికీ బాయ్. ఇంకా మనం ఫుల్ వీడియో అయితే ఇంకోటి వస్తుంది దీపావళి గురించి. అందరూ తప్పకుండా అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, మంచిగా అయితే కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ బాయ్. ఇక అయితే తెచ్చిన టపాకాయలు ఎలా అయితే కాల్చారో చూద్దాం రండి. ఇక అయితే పొద్దున్నే లేచి పిల్లలకైతే తలస్నానం అయితే చేపించేసి కొత్త బట్టలు అయితే వాళ్ళకి వేసేసి గుడికైతే వెళ్ళేసి వచ్చామన్నమాట. టిఫిన్ కూడా చేసేసాము. ఇక నైట్ దాకా ఆగరు కదండి మన పిల్లోళ్ళు, తొందర అయితే ఎక్కువ అనమాట. ఇక అయితే తెచ్చిన టపాకాయలు అయితే కొన్ని అయితే తెచ్చుకొని ఇప్పుడైతే కాల్చుకుంటున్నారనమాట. కాకరొత్తులు అయితే కాలుస్తున్నారనమాట. ఫస్ట్ బోని అవే అనమాట. టపాకాయలు కూడా కాల్చారులేండి, మార్నింగ్ నుంచి అయితే కాలుస్తూనే ఉన్నారు. ఇక మండే అయితే మార్నింగ్ అనమాట ఈ వీడియో తీసింది. ఇక అయితే ఈవినింగ్ టైంలో అంతా వర్షమేనమాట. నైట్ అంతా కూడా వర్షమేనండి. వాళ్ళకి నచ్చినవి తెచ్చుకొని మరీ కాల్చుకుంటున్నారు, చూసేయండి.